తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు చేతికందే పరిస్థితి లేదని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఏళ్లుగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గత ఏడాది పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయిందని, వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో గత సంవత్సరము కరువే, ఈ సంవత్సరం కరువే. రైతులు గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కూడా. ముఖ్యంగా వేరుశనగ సాగు చేసేవారు కానీ, కంది కానీ అంతా కూడా గత సంవత్సరం. ఈ ఖరీఫ్ లో అయినా కూడా వర్షాలు బాగుపడతాయేమో అనుకుని జూన్ లోనే వర్షాలు రావడం, కాబట్టి తప్పకుండా కూడా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో వ్యవసాయం అని కూడా సాగు కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా చేయడం జరిగింది. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఖరీఫ్ లో దాదాపుగా 4.5 లక్షల ఎకరాలు, అంటే ఇక్కడ కూడా ఒక 2 లక్షల హెక్టార్లు, అంటే 4.5 లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక వేరుశనగ పంటనే వేశారు. ఆ తర్వాత కందులు కావచ్చు, కొర్ర కానీ, మొక్కజొన్న కానీ, ఇలాగ అన్ని జొన్నలు, ఇలాగ అన్ని అనేకమైన పంటలు కూడా వేయడం జరిగింది. జూలై నుంచి ఆగస్టు చివరి వరకు కూడా జిల్లాలో ఒక చుక్క వర్షం కూడా రాని పరిస్థితులు కూడా అన్ని కూడా ఎండిపోయినాయి కూడా. ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నా వేరుశనగ పంట దాదాపుగా 4.5 లక్షల ఎకరాల్లో పూర్తిగా కూడా తుడిచి పెట్టుకొని పోయింది. కనీసం అంటే ఒక్కొక్క ఎకరాకు 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటాం. ఈ 4.5 లక్షల ఎకరాల్లో ఒక వేరుశనగకు మాత్రమే 1600 నుంచి 1800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వేరం ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశనగకు మాత్రమే పెట్టినారు. సర్వస్వం కూడా వేరుశనగ వేసిన వారు పోగొట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది, పూర్తి అయిపోయింది, ఎక్కడ కానీ కాలేదు, పంట కూడా దుండి వేరుపెట్టాయి. అంటే దాదాపుగా ఒక వేరుశనగలోనే 1600-1800 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా పోయిందంటే ఇంకా నష్టం ఎంత పెద్ద ఎత్తున ఉందో కూడా అందరూ కూడా చూడవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగాన్ని ఎక్కడ కానీ కాబట్టి పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉండే. నిన్ననే ఇక్కడే దగ్గరే, అనంతపురం దగ్గరే, నేనే అక్కడ ఏదో పనిపైన వెళ్తే రైతులు ఉంటే పొలం దగ్గరికి వెళ్తే పాపం ట్రాక్టర్లతో కంప్లీట్గా ఇది అయిపోయింది, కంప్లీట్ దున్నేస్తాం, ఏముండదు అన్నమాట. 4 లక్షలు అంటే ఈ 16 నుంచి 1800 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా కూళ్ళకు కూడా రాని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖ నగరంలోని గాంధీ విగ్రహానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖ వచ్చిన షర్మిలకు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు. ఈ లడ్డు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందన్నారు. ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారని, ఇది సరికాదంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా తీసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో గాని భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. ఫాదర్ ఆఫ్ ద నేషన్. మనకే కాదు ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా. ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన. మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి. భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి,
ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఒక వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే, అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో, మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీలు అధికారుల నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. ఈ మతాన్ని రాజకీయాలకు వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాట మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. చంద్రబాబు గారేమో లడ్డూని అడ్డం పెట్టుకుని శాంతి పూజలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకుని మతాన్ని కూడా రాజకీయాన్ని చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అదే విషయాన్ని ఈ రోజు మళ్ళీ సుప్రీం కోర్టు కూడా చెప్పింది. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈ రోజు కేవలం 1 మిలియన్ టన్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ స్థాయికి దిగజార్చారో అర్థమవుతుంది. మేము పోరాటం చేస్తున్నాం. ఆ కార్మికుల కోసం అయితేనేమి, స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం ఉప్పేరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కుక్కునూరు మండలం ఉప్పేరులో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బోరాగం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన ఈ 100 రోజుల పాలనే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభల ద్వారాగా మన ప్రభుత్వం 100 రోజుల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు చేసింది, ఎలాంటి అభివృద్ధి చేసింది అనే విషయాన్ని ప్రజలకు తెలియపరచాలని ఈరోజు ఉప్పేరు గ్రామంలో ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈరోజు 100 రోజుల్లో మనం 100 రకాల సంక్షేమ పథకాలు, 100 రకాల అభివృద్ధి పనులు చేసి చూపించాం. గత ప్రభుత్వంలో ఏదైతే మనం ఇల్లుకు సంబంధించి ప్రతి గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు వైసీపీ పాలన నుంచి మనం అందరం కూడా అంతమొందించి ఈరోజు 1వ తారీఖు ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 4 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లు ప్రభుత్వం ద్వారా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరికి కూడా అందించే ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మనకి మహిళలకి ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మనకి దీపావళి పండుగ నుంచి ఏదైతే కలెక్షన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులకి నిర్వాసితులకి న్యాయం చేసే విధంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి తప్పకుండా మీ అందరినీ కూడా నష్టపరిహారం అందజేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఎన్డీఏ కూటమి ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. వైసీపీ పాలనలో 250 రూపాయలు ప్రతి సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్తే మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఒకేసారి 4000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన ఎన్డీఏ కూటమి. ఈ రోజు మీ అందరూ కూడా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అందరికీ పెన్షన్ ఇచ్చేటువంటి చర్యలు చేపట్టిందంటే ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా తీసుకోదు. కేవలం
మన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మనం అందరం కూడా గర్వంగా తెలియజేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు చూస్తే ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు పడతాయా, ఎప్పుడు మన అప్పులు తీరుతాయి అనేటువంటి ఎదురు చూసేటువంటి రోజుల్లో ఈ రోజు మన ప్రభుత్వం 31వ తారీఖున ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు చేస్తుందంటే ఈ ఘనత ఎన్డీఏ కూటమిదని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఏదైతే భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గడగడలాడించినటువంటి యాక్ట్ ద్వారాగా అనేక మంది నిరుపేదలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడితే మన ప్రభుత్వంలో రాకముందు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పినటువంటి హామీని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభం. ఎలక్ట్రిక్ వాహనాలకు వచ్చే రాయితీని వినియోగించుకోవాలన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ అందజేత. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇచ్చిన హామీ మేరకు 4000 పింఛన్ అందజేస్తున్నట్టు స్పష్టం. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. వాహనదారులకు సూచించిన భీమవరం పట్టణ 2 టౌన్ సీఐ కాళీచరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.